ఇక్ష్వాకులు ఇక్ష్వాకులు ఆంధ్రదేశాన్ని పాలించిన వంశాలలో ఇక్ష్వాకులు వంశం ఒకటి. ఇక్ష్వాకుల వంశ స్థాపకుడు వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు. ఈ ఇక్ష్వాకుల యొక్క చిహ్నము అధికార చిహ్నం సింహం. ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. దీనిని నాగార్జునకొండ అని పిలుస్తారు. ఇక్ష్వాకుల యొక్క రాజభాష ప్రాకృతము. ఇక్ష్వాకుల యొక్క శాసనాలు నాగార్జునకొండ శాసనము, జగ్గయ్యపేట శాసనము, అమరావతి శాసనము. ఇక్ష్వాకుల శిల్పకళ వచ్చేసి ఆకుపచ్చని రాతిపై శిల్పాలు, మాదాంత శిల్పము. ఈ మాదాంత శిల్పం వచ్చేసి జగ్గయ్యపేటలో ఉంది. మాదాంత శిల్పము ఏ రాజవంశానికి చెందినది అని గతంలో గ్రూప్ 2లో అడగడం జరిగినది. ఇక్ష్వాకుల వంశాల్లో గొప్పవాడు వీరపురుషదత్తుడు కాగా, ఇక్ష్వాకుల రాజులలో చివరివాడు రుద్రపురుషదత్తుడు. పోతే ఇక్ష్వాకుల అధికార మతము శైవ మతము. అయితే ఇక్ష్వాకులు ఆదరించిన మతము ఏమిటంటే బౌద్ధ మతము. అంటే అధికారికంగా వాళ్ళ మతం వచ్చేసి శైవ మతం అయితే వాళ్ళు ఆదరించిన మతం బౌద్ధ మతాన్ని ఆదరించారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్ష్వాకుల వంశ స్థాపకుడు ఎవరు అని గుర్తుపెట్టుకోవాలి. వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు. ఇక్ష్వాకుల్లో గొప్పవాడు ఎవరు అని అడిగే అవకాశాలు ఉన్నాయి. వీరపురుషదత్తుడు. ఇక్ష్వాకుల్లో చివరివాడు ఎవరు అని అడగొచ్చు, రుద్రపురుషదత్తుడు. లేకపోతే ఇక్ష్వాకుల అధికార మతము ఏమిటి అని అడగొచ్చు, శైవ మతము అన్నమాట.